హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు, లేచారా, టీ తాగారా? నాకు తెలిసి ఈ టైంకి టీ తాగి ఉంటారు. తొందరనే లేసాను. అందరు అనుకుంటారు, ఏందక్క 2 days వరకు రీడింగ్స్ రావని పోస్ట్ చేసావు కదా, లైవ్ నైట్ చేస్తానని చెప్పావు కదా అనుకుంటారు. ఆఫ్ కోర్స్ అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది. వర్క్ ఏం లేదబ్బా, ఏముందంటే నేను ఎక్కడో జాబ్‌లో జాయిన్ అయినా అనుకోవద్దు. ఇక్కడ నేను అంటే జాబ్‌కే వెళ్తున్నా, వర్క్‌కి వెళ్తున్నా. అంటే అది నా తరపున గాదు. నేను మా పక్కన ఉంటారు గదా! ఆమె తరపున నేను వర్క్‌కి వెళ్తున్నాను. ఆమె ప్లేస్‌లో నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం గాబట్టి వాళ్ళది ఇక్కడ గదా! ఆంధ్ర గదా! సో, ఆమెకు సెలవులు ఇవ్వలేదన్నట్టు. సెలవులు ఇవ్వకపోవడం వల్ల ఆమె ఏం చేయాలో అర్థం గాక, "నీ ప్లేస్‌లో నేను వెళ్తాను. నీ పేరు రాయిస్తాను" అని జెప్తే, "సరే థ్యాంక్ యూ అక్క" అని జెప్పింది. అందుకనే నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు వెళ్తానని మాటిచ్చాను గాబట్టి, నేను ఒకసారి మాటిస్తే తప్పను. సో, అందుకని ఆమె ప్లేస్‌లో నేను వెళ్తున్నాను. అక్కడ రీడింగ్ జేయడానికి వీలుండదు నాకు. అంటే పర్సనల్ రీడింగ్స్ వస్తే బుకింగ్ జేసుకుంటారు. మళ్ళీ నేను 5:00కే వచ్చేస్తాను గాబట్టి, ఆ తర్వాత తొందరనే అయిపోతది. సో, అందుకనే నైట్ ఇగ 5:00 వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని 8:00 లైవ్‌కొద్దామని అనుకుంటున్నాను. ఓకే. నిన్న కొంచెం టైర్డ్ అయిపోయాను కాబట్టి లైవ్ గూడా ఎక్కువ సేపు చేయలేకపోయినా అది గూడా తీసేసాను. ఓకేనా? అట్లుంటది. ఓకే. ఈరోజు ఖచ్చితంగా లైవ్ అనేది కంపల్సరీ ఉంటది. రీడింగ్స్ కావాలనుకున్న బుకింగ్ చేసుకోండి పైన ఉన్న నంబర్‌కి హ్యాపీగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధే రాధే. మీ అభిమానం చాలా గొప్పదండి. ఎందుకంటే నా డాన్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. నా వర్క్‌ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరో చెత్త ముండా కొడుకులు మాత్రమే చెత్త కామెంట్స్ పెడుతున్నారు. ఆ చెత్త కామెంట్స్ పెట్టి ఆడంగి నాయాళ్ళకి చెప్తున్నా, ఒరేయ్! ఒక ఆడదానికి వల్గర్‌గా కామెంట్ పెట్టేటప్పుడు, డాన్స్ చేసినా ఇది చేసినా పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో అక్కనో, చెల్లో, తల్లో, బిడ్డనో ఎవరో ఒకరు ఉంటారన్న సంగతి మర్చిపోవద్దు. మర్చిపోతే మాత్రం నువ్వు మనిషికి పుట్టలేవు. ఒక అడ్డగాడిదకు పుట్టావని అర్థం. ఓకే. ఇది మాత్రం ఆ చెత్త కామెంట్ పెట్టిన ఎదవకి, ఎదవ నరకి చెప్తున్నా. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, థర్డ్ పార్టీ కారణంగా మీకేవో గొడవలో, ఇబ్బందులో రాబోతున్నాయంట. ఏంటా గొడవలు, ఏంటా ఇబ్బందులో చూద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధే రాధే. ఇదేంటంటే ముందు హెచ్చరిక. అంటే ఆ గొడవలు ఒకవేళ వచ్చినా మీరు అక్క ముందే అన్నది కరెక్టే, మనం జాగ్రత్త పడాలి అన్న ఒక ఇదిలో ఉంటారని ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకే. చూద్దాం. వావ్, సూపర్. అన్ని కార్డ్స్ తీసే చెప్తా నేను. థర్డ్ పార్టీ కారణంగా మీకు గొడవలు దేనికి రాబోతున్నాయి అంటే, మీ పైన ప్రేమ అనేది ఏమాత్రం తగ్గలేదు. మీ పైన ప్రేమ తగ్గలేదు. మీరే తన లైఫ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్, హ్యాపీ ఫ్యామిలీ మీతోనే అనుకుంటున్నారు కాబట్టి, మీలో మార్పు అనేది వస్తుంది కాబట్టి, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కొన్ని ఎత్తులు వేస్తున్నారు. అంటే మీరు బ్యాడ్ క్యారెక్టర్, మీరు చేసేవన్నీ అబద్ధాలు, లేదా మిమ్మల్ని ఇంకేదో చెయ్యాలి అన్న విధంగా మీ పర్సన్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇంకొకరితోనో, ఎవరితోనో చెప్పిస్తున్నారు. చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పర్సన్ ఎవరి మాట వింటే గట్టిగా నమ్ముతారో, ఎవరినైతే మీ తర్వాత ఎవరినైతే అంతా నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ మీ పర్సన్ నువ్విలా చేశావు, అలా చేశావు అని అంటే, అమ్మాయే కావచ్చు, అబ్బాయే కావచ్చు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, ఇక్కడికి తిరిగావు, వాళ్ళ ఇంటి దగ్గర కనిపించావు, ఆ షాపింగ్‌లో కనిపించావు అని ఇలా అంటే, మీరు తేలికగా సంజాయిషి చెప్పుకోండి. అలా కాదు, ఇలా జరిగింది, ఈ రకంగా వెళ్ళాము, ఈళ్ళు మాకు ఇదవుతారు అని సంజాయిషి చెప్పుకోండి. అంతేగాని గొడవకు దారి తీసుకోకండి.
సో ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు. కావాలని ఒక మనిషిని మైండ్ గేమ్‌తో ఆడుతున్నారు. అంటే ఆ మనిషిని ఎలా అయినా బ్యాడ్ చేయాలి. ఆ మనిషి గురించి ఎలా అయినా చెడు చెప్పాలి అన్నట్టుగా చేస్తున్నారు. అండ్ ఒకవేళ పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్. ఒక బుగడా ఛానల్ గారు నా గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేశాడు. నెగెటివ్ స్ప్రెడ్ చేయంగానే నేనేం చేశాను? తిట్టాను, ఆవేశపడ్డాను. తర్వాత ఏం చేశాను? ఆలోచించాను. నేను చేసింది కరెక్ట్ కాదు. ఆడు బొకడాగాడైతే మరి నేనెవరినిగా? నేను కూడా అదే కదా! ఇప్పుడు వాడు కుక్క అయితే నేను కూడా కుక్కని కావద్దు కదా! నేను కూల్‌గా ఉండాలి. నేను సైలెంట్‌గా ఉండాలి. అసలు నేను ఆవేశపడొద్దు యాక్చువల్‌గా. కానీ నేను ఆవేశపడ్డా. కోపం అందరికీ ఉంటది. సో, అందుకే ముందు జాగ్రత్త. నాలాగా ఎవరు కోప్పడొద్దు. ఎందుకంటే ఆలోచనతో ముందడుగు వేయాలి. అప్పుడే వాళ్ళ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది ఆళ్ళకు. ఏందిరా నాయనా మనం ఎన్ని చేస్తున్నా గానీ ఈళ్ళేంది ఇలా పని చేస్తారు అనుకుంటారు. కానీ ఒక్కడే చెప్తున్నా, "అరేయ్ బొగడాగా నీకే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని వీడియోస్ చేసినా నా మీద, ఎన్ని లైవ్‌లు పెట్టినా లాస్ట్‌కి ఏమైందిరా? నేనేమన్నా వీడియోస్ ఆపుతున్నానా? లైవ్స్ నేను ఒక్కరోజు ఆపిన లైవ్ అంతే. అది కూడా నేను రీజన్ కూడా చెప్తున్నా ఎందుకు ఆపినా అనేది. ఓకే. దట్ ఈజ్ ఉషా. ఓకే. నేనెప్పుడు జనాలకు దగ్గరగానే ఉంటాను తప్ప నేను దేనికి బాధపడి, భయపడి, ఏడుస్తూ, తుడుస్తూ నేను కూర్చోను. సో, మీ అందరికీ అదే చెప్తున్నా. స్టేబుల్‌గా ఉండాలి. ఎన్ని ఫైటింగ్స్, ఎన్ని గొడవలు జరుగుతున్నా వాటిని అధిగమించండి. ఓకే. ప్రేమ అనే ఒక పేరుతో దేన్నైనా సరే దూరం చేయొచ్చు. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. అది బాగా యాదగుంచుకోండి. ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీరు చెప్పే కారణాన్నైనా అర్థం చేసుకుంటారు. బికాజ్ ఇప్పుడు ఫుల్ అంటే రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. కొంచెం ఈగోయిస్ట్ పర్సన్స్ మాత్రం ఈ పర్సన్స్. ఆ ఈగోయిస్ట్ పర్సన్స్ ఏది చెప్పినా గొర్రెలా తలకాయ ఊపుతారు. ఏది చెప్పినా నమ్మే రకాలున్నారు కొంతమంది. కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది ఇప్పుడిప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మిమ్మల్ని మార్చుకోవాలి, మార్చాలి అనుకుంటున్న వాళ్ళు కూడా అనుమానం కలిగేలా చేస్తున్నారు. ఓకే. మీ జీవితం మీకే కట్టి పడేసినట్టుంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడికెళ్ళాలి? అర్థం కావడం లేదు. తినడం సరిగ్గా తినడం లేదు. ఆరోగ్యం సరిగ్గా లేదు. నిద్రపోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమందయితే మ్యారేజెస్ అంటే ఏజ్ పెరుగుతున్న మ్యారేజెస్ అవ్వట్లేదు. ఏంటి రీజన్ అన్నట్టుగా అనుకుంటున్నారు. మాక్సిమం ఒకవేళ 20+ ఉంటే 30 రాకపోతే మీరు టెన్షన్ పడొద్దు. ఓకే. ఒకవేళ 30+ దాటినా 40 దగ్గరకొచ్చినా మ్యారేజ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు అలా నెగెటివ్ ఆలోచించడం వల్ల ఆగిపోతుంది. సో, అవుతది. ఎందుకు గాదు? మనం పుట్టినప్పుడు మనకు జంట పుట్టరా? మనకు ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అర్థమైందా? మీరు ఫస్టు హీల్ అవ్వండి. మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. లోపల సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మనకు బాధపడుతూ, ఏడుస్తూ కూర్చుంటే ఆ దెబ్బ ఎక్కడ కనిపిస్తది? మన మొహంలో కనిపిస్తది. డల్‌గా, పీలగా, పాలిపోయినట్టుగా ఎటో కనిపిస్తది. అదే నువ్వు నవ్వుతూ, నవ్విస్తూ, హ్యాపీగా తింటూ, నిద్రపోతూ ఉన్నావనుకో గ్లామర్‌గా, అందంగా, చూడ్డానికి అట్రాక్టివ్‌గా, లుకింగ్‌గా కనిపిస్తారు. ఓకే. సో, ఇది ఖచ్చితంగా న్యాయం అనేది జరగబోతుంది. అండ్ మీ పర్సన్ ఎంత గొడవపడడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్సన్ గొడవ పడరు. కానీ థర్డ్ పార్టీ వాళ్ళు ఏదో ఒక రకంగా మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీకు దూరం చేసి, వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. మాక్సిమం ఇది కొంతమంది లైఫ్‌లో జరుగుతుంది గూడా. ఓకే. మిమ్మల్ని బ్యాడ్ చేయడం, మీ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయడం, మిమ్మల్ని నెగెటివ్ పోర్ట్రేట్ చేయడం ఇదంతా జరుగుతుంది. సో, ఇక మీదటనైనా అది జరిగినా నన్ను కాదు అనుకోని సైలెంట్‌గా ఉండండి కొన్ని రోజులు. సైలెంట్‌గా ఉంటే మౌనం చాలా ప్రమాదకరం. ఓకేనా? తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత కూల్‌గా ఉంటదో, మనం గూడా అంతే కూల్‌గా ఉండాలి. దేనికైనా ఒక టైం ఒస్తది. ప్రతి కుక్కకు ఒక టైం ఒస్తది. మనకు గూడా టైం ఒస్తది. సో, మన టైం గానప్పుడు మనం ఎంత వాదించినా వేస్టే. కూల్. అర్థమైందా? అలా కూల్‌గా ఉండడం నేర్చుకోండి. ఓకే.
ఇది ఎవరి రీడింగో నాకు తెలియదు, కానీ రీడింగ్ మనది అనుకున్న వాళ్ళు, రిజనెట్ అయిన వాళ్ళు రిజనెటెడ్ అని పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అండ్ జస్ట్ గ్రాటిట్యూడ్ అని పెట్టడం మర్చిపోదు. ఓకేనా? శివయ్య బ్లెస్సింగ్స్ చూద్దాం. మేషం నుండి మీన రాశి వరకు శివయ్య బ్లెస్సింగ్స్ ఏమిస్తున్నారో చూద్దాం. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి చెప్తున్నా, నువ్వేం బాధపడొద్దు. ఓకేనా? ఎవరికైనా వీలైతే సహాయం చెయ్యు, అంతేగాని ఎవరి గురించి చెడు మాట్లాడకు అని చెప్పారు. అండ్ వృషభ రాశి వాళ్ళకు నమ్ము, ఫస్ట్ నమ్మకాన్ని పెంచుకో. నమ్మకాన్ని నమ్మకపోతే నువ్వే నష్టపోతావు అని చెప్తున్నారు. మిథున రాశి వాళ్ళకి చెప్తున్నారు, లెట్ గో, కొన్ని విషయాలను వదిలేయి. నీ దాకా వచ్చిన ఏదైనా, నిన్ను నెగిటివ్ చేస్తుంది ఏదైనా విషయాన్ని వదిలేయి. ఓకే? మిథున రాశి వాళ్ళకు నువ్వు ఫేస్ ద ఛాలెంజెస్, కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎదుర్కో. ఓకే? కర్కాటక రాశి వాళ్ళకి చెప్తున్నారు. అండ్ సింహరాశి వాళ్ళకి నిన్ను దేవుడు కష్టపెడుతున్నాడు, నీకు ఇబ్బందులు ఇస్తున్నాడు అంటే నిన్ను పోలిష్ చేస్తున్నాడు, అంటే నీలో ఉన్న నిజాయితీ, నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయాలని చూస్తున్నాడు సింహరాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి నువ్వు స్టాప్ జడ్జింగ్, నువ్వు ఎవరి క్యారెక్టర్ని నిర్ణయించకు. ఓకే? నువ్వెవరి గురించి జడ్జిమెంట్ ఇవ్వకు, కన్యా రాశి వాళ్ళకి చెప్తున్నాడు. అండ్ తులారాశి వాళ్ళకి నీకు కష్టమైన రోజులు అతి తొందరనే రిమూవ్ అవ్వబోతున్నాయి, బాధపడకు అని చెప్తున్నాడు తులారాశి వాళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి అండర్స్టాండ్ సైన్స్, కొన్ని సైన్స్ కనిపిస్తున్నాయి, అవి గుడ్ సైన్సా బ్యాడ్ సైన్సా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి వృషభ రాశి వాళ్ళకి. ధనుష్ రాశి వాళ్ళకి మెరాకిల్స్ ఆర్ అప్రోచింగ్, కొన్ని మెరాకిల్స్ జరగబోతున్నాయి, నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు. ఓకే? ఇలా జరుగుతుంది నేను అనుకోలేదే అనుకుంటావు. మకర రాశి వాళ్ళకి ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. మకర రాశి వాళ్ళు ముందుంది, మీకు మంచి రోజులు అనేవి ముందు ఉన్నాయంట, జాగ్రత్త, హ్యాపీగా ఉండండి. కుంభరాశి వాళ్ళకి అబండెన్స్ ప్రాస్పరిటీ, మంచి రోజే రాబోతుంది, మంచి ఆపర్చునిటీ ఏదో రాబోతుంది, అబండెన్స్ రాబోతుంది. మీన రాశి వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా శివయ్య నీ చేయిని వదలడు. ఓకే? ఇది ఎవరిది ఏంటి అనేది నాకు తెలీదు, మీది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈరోజు రీడింగ్. ఎంతమందికి రిజనెట్ అయిందో నాకు తెలియదు, కానీ రిజనెట్ అయిన వాళ్ళు రిజనెట్ అని పెట్టండి. ఓకేనా? నేను ఒక మంచి మాట చెప్తా. కొంతమంది అబ్బాయిలు ఎలా ఉంటారు అంటే పని పాటకు వెళ్ళరు, ఏదో సాధించేస్తాం, పొడి చేస్తాం అని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటూ ఉంటారు. అది చూసిన పెద్దోళ్ళకు కడుపు మండి, అరే నువ్వు గిట్లుంటే మంచిగా ఉండదు, మంచిగా తింటే దానికి ఒక అర్థం ఉంటుంది. నిజానికి కష్టపడి పని చేయాల్సిన పని లేదు, అది మూర్ఖత్వం. కష్టం చేసి పని చేస్తే చాలు. సక్సెస్ మీ సొంతం, సంపద మీ సొంతం. సంపద అంటే ఏంటి? బ్యాంకు బ్యాలెన్సు, కట్టుకున్న కొంపు, దాచుకున్న ఆస్తులో కాదు, మీలో ఉన్న శక్తి ఉంటుంది, కరెంటు ఉంటుంది. నిజానికి ఈ యూనివర్స్ అది అందరికీ ఇచ్చేసి ఉంటుంది. మీరు ఇక్కడ భూమి మీదకు వచ్చారు అంటే ఒక పర్పస్ కోసమే వచ్చారు. ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని, ఆ శక్తి ఏంటో తెలుసుకొని, మీలో ఉన్న శక్తి ఏంటి, కరెంట్ ఏంటి కనుక్కుంటేనే మీ యొక్క స్టెప్ ముందుకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకరికి క్రికెట్ అంటే ఇష్టం, ఆడుకోండి. ఆ క్రికెట్ మీద ఫుల్ పవర్, ఫుల్ శక్తి, కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడతాడు, 6, 4 కొడతాడు, కప్పు కూడా కొడతాడు, సంపద వాడి కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. అట్లా అని చెప్పి ఉషా చెప్పింది కదా అని నేను క్రికెట్ ఆడతాను అనుకుంటే బొంగు, మీకేం రాదు. గట్ల కాదు. నీలో ఉన్న శక్తి ఏంటి, పర్పస్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, దాన్ని బట్టి ముందుకు వెళ్తే సక్సెస్ అనేది నీ ముందర ఉంటుంది. గప్పుడు నువ్వు ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని తిని కూర్చోవచ్చు. సమజైందా? అట్లా ఉంటుంది అన్నట్టు ఉష, మామూలుగా ఉండదండి. ఏదైనా సరే బరాబర్ చెప్తుంది. సమజైందా?
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇది ఈరోజు రీడింగ్ 333 అని క్లెయిమ్ చేసుకోండి. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హర హర మహాదేవ్. బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి స్క్రీన్‌షాట్ పెట్టి అక్క నేను ఈరోజు బుకింగ్ చేసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఒకసారి నాకు స్క్రీన్‌షాట్ పెట్టండి వాట్సాప్‌లో. చాలా మెసేజెస్ వస్తాయి. అవన్నీ నేను చూడలేను. అందుకని నేను మళ్ళీ మర్చిపోతే నాకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అండ్ నైట్ 8:00కి నైట్ 8 కైనా సరే, 7 కైనా సరే ఖచ్చితంగా లైవ్ అనేది ఉంటది. ఓకేనా? ఈరోజు, రేపు ఖచ్చితంగా నైటే ఉంటది లైవ్. మధ్యాహ్నం ఉండదు. ఎల్లుండి నుంచి మాత్రం ఆఫ్టర్‌నూనే ఉంటది. ఎందుకంటే ఎల్లుండి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి. అమ్మాయి వచ్చేస్తది. ఆ అమ్మాయి స్థానంలో అమ్మాయికి వెళ్ళిపోతది కాబట్టి, ఆ అమ్మాయి వర్క్ కోసం నేను వెళ్తున్నాను. ఓకే. అట్లుంటదన్నట్టు. ఉషా అంటే మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పేరు, ఊరు కామెంట్‌లో చేయండి. సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. బావుండాలి కూడా, బావుంటారు కూడా. ఓకేనా? హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. కామెంట్ చేయట్లేదు. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శివనామ స్మరణ చాలా మంచిది. లైక్ చేసి, హైప్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు ఏది చేయబుద్ధి కాకపోతే రిజనెట్ అయితే రిజనెటెడ్ అని పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టండి. ఓకే. ఇది మాత్రం మర్చిపోవద్దు. సమజైందా? హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైల్. అవును. హీలింగ్ బెల్ సెండ్ చేయలేను కదా, చాలామంది అనుకుంటూ ఉంటారు హీలింగ్ బెల్ సెండ్ చేయలేదక్క అని. ఓకే. స్టార్టింగే చేయాలి మ్యాక్సిమం. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు. ఓకే. క్లోజ్ యువర్ ఐట్. డీప్ బ్రీత్ తీసుకోండి. ప్రశాంతంగా వినండి. ఓకే. హీలింగ్ బెల్ ఆగిపోయింది. ఆగిపోయింది అంటే ఇంక అంతే. ఇంక మళ్ళీ నేను దాన్ని స్టార్ట్ చేయను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. మరి పెయిడ్ రీడింగ్సే ఉంటాయి, ఫ్రీ రీడింగ్స్ ఏమి ఉండవు. బొకడా బ్యాచ్. ఒరే బొకడా ఛానల్గా నీకే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ బ్యాడ్ కామెంట్స్ వల్లనే నా ఛానల్కు ఉన్న దిష్టి అనేది పోతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా ఉషా కోరుకుంటూ ఉంటుంది. నా రాధాకృష్ణ టారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అంతా మంచే జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో చెప్తున్నాను. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమః. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైల్. లవ్ యూ టు ఆల్. బాయ్ అండి. థ్యాంక్ యూ. నైట్ 7 or 8కి లైవ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.